ప్రేమైన సహోదరులు పరిశుభ్ర గ్రంథము ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము ఇర్మియా 9వ అధ్యాయము 20వ చూడండి. దేవుని యొక్క వాక్యము ప్రవక్త ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం. సీలా యెహోవా మాట విని మీరు చెవి ఆయన నోటి మాట ఆలకించండి. ఈ కుమార్తె రోదము చేయు రకరికములు అంగలాతలు విద్య నేర్పించాలి. చిన్న ప్రార్థన. మహాగణ తండ్రి ఇక్కడ ఏది శీలా యెహోవా మీరు చెవి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదన నేర్పి. రోదన ఏడు. ఇక్కడ ఏమన్నాడు? రోదన చెవి నేర్పి. ఒకరికొకరు అలా ఏడు విద్య నేర్పి. విద్యను నేర్పించాలి. అంగళా వీరి యొక్క దేవుని యొక్క మాటలు విని దేవాది దేవుని యొక్క మాటలు వినాలా ఈ మాటలు చెప్పబడుతుంది. ఈ మాటలు చెప్పబడుతుంది. ఎందుకు ఈ విధంగా చెప్పబడుతుందని అంటే మన జీవిత విధానంలో పాపం సంఖ్యల చేత పాపంలో పట్టబడిన మన జీవితాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు కనుక ఆయన యొక్క ఈ యేసుప్రభువు భూమి మురుపు ఇర్మియా ప్రవక్త మాటలు మాట్లాడారు. స్త్రీలను గురించి రోదన చేసి నిలిచి అమలాచి వారి పిల్లలు చేయాక విద్య కూడా అభ్యసించాలా, వారికి నేర్పించి దేవుడు ఎవరు అని వారికి నేర్పించాలని మనకు చెప్పబడుతుంది. ఎందుకంటే సైనికులకు యెహోవా సెలవిస్తున్నాడు. ఆలోచించండి, రోదన చేయండి స్త్రీలను. అంటే అదే అధ్యాయం 17వ వచనం. స్త్రీలను అనుకుని వారిని పిలువబడి తెచ్చుకుని స్త్రీలను కనుగొన్న వారిని పిలవనప్పుడు ఎందుకు ఈ మాట ఏమంటున్నాడంటే దేవుని యొక్క ఆయన పనులు మనము చేయగలిగినవి తెలుసుకొని ఆయన యొక్క మనము అన్నీళ్ళు ఇచ్చేవారై ఉండాలని చెప్తున్నాను. 18వ వచనం. అన్నీళ్ళు విడిచి బోధన చేసి దేవుని యొక్క సత్యాన్ని మనము తెలుసుకున్న వారిని ఉండాలని దేవుని యొక్క మాటలు చెప్పబడుతుంది. అయితే ఎన్నిక లేని జీవితాన్ని ఎన్నిక లేని మన జీవితాలను ఆయన వల్ల ఎన్నికగా చేస్తుంది. ఎందుకు అంటే మన జీవిత విధానం సరైన రీతిలో లేదు కనుకనే మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంట ఒకసారి మనం చూసుకుంటే మనము ప్రభుని ఎలాగైనా మన సంవత్సరాలను బ్రతికే వారమై ఉన్నామని విషయాలను 59:12వ వచనంలో ఈ మాటలు చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుందంటే మేము తెలియజేసిన తిరుగుబాటు క్రియలన్నీ ఇంకా విస్తరించి పేజీ నెంబర్ 619. మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. అంటే మనిషి యొక్క జీవితం మరణించిన తర్వాత వేరే వ్యక్తితో అవసరం లేదని చెప్పబడుతుంది. అంటే మన పాపము మనం ఈ శరీరంతో మనం చేసి పాపమును బట్టి
ఈ పాప దోషులకు శిక్ష సరి అక్కడ ఉంటే పాపాలు ఎక్కడ చెందిపోతాయి అంటే ఆ పని మేము చేయించి ఆ పని చెప్తారు అని విషయాలలో చెప్పబడిన మాట బట్టి మనం చెప్పబడుతుంది. ఎందుకంటే మనకు దేవునికి దగ్గర సమయం లేకుండా అడ్డం అనేది ఒకటి నిలబడి ఉన్నది. ఎందుకంటే పాపం అంటే అందుకే 59 విషయాలు రెండవ వచనం మీ పాపములు ఆయన మరుగుపరచడం కనుక ఆయన ఆదరణగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఆయన పిలుపు మనకు వినబడతాడు. మనం చేసిన పాపములు బట్టి మనం చేసిన దోషములు బట్టి మనకు ఆయనకు సమానమైన స్థితిలో ఉండగా మనం చూస్తున్నాము. అందును బట్టి మన పాప విధానములను బట్టి దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఆయన సార్వభౌమాధికారాన్ని మనం పొందలేని స్థితిలో ఉన్నాము. అందును బట్టి అక్కడ ఇర్మియా గ్రంథంలో 30:12 పాఠం పడుతుంది. ఇర్మియా గ్రంథంలో 30వ అధ్యాయము 30:12 వచనంలో మాట్లాడుతుంది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయం బాధాకరమైనది, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషము బట్టి నేను కఠిన శిక్ష చేసి గాయపరుచుచున్నాను. పాపం అనే వ్యాధి, ఈ పాపం అనే వ్యాధిని వినిపించగలిగిన వారు ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. అందులో బట్టి ఈ ఇర్మియా గ్రంథంలో మాట్లాడుతున్నాం. ఇర్మియా గ్రంథంలో అక్కడ చెప్పబడిన మాట అంటే మాకు ఘోరమైనది, వ్యాధి కలిగినది, అలాంటి పాపంతో పట్టబడిన మన జీవితం యేసుక్రీస్తు యొక్క మనము ఔన్నత్యాన్ని బట్టి మనం ఎదగలిగిన వారికి ఆయనతో మనం జీవించే వారమై ఉండాలని దేవుడి యొక్క వాక్యం చెప్పబడింది. ప్రేమిక సహోదరుని మాట్లాడుతుంటే ఇక్కడ దేవుడి యొక్క వాక్యాన్ని ఆయనతో మనం జీవించాలని చెప్పబడింది. అందులో బట్టే ఇక్కడ మనం ఇర్మియా గ్రంథంలో యొక్క మాట్లాడుతున్న మాట భయంకరమైనది, వ్యాధి కలిగినది, ఆ వ్యాధిని వినిపించగలిగిన వాడు ఎవడూ లేరు అని ఈ యొక్క గ్రంథం చెప్పబడుతుంది. ఎందుకంటే ఇక్కడ 17:9 ఆ మాట ఇర్మియా గ్రంథము 17 ఈ మాట మనకు చెప్పబడుతుంది. ఏంటంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిన వాడు, ఎందుకంటే దానికి ఎంతమంది ఎవరు లేరు. ఎందుకంటే ఒకరి ప్రవర్తన బట్టి వారి క్రియలు ప్రతిఫలము ప్రతి కారణము చీకటి యెహోవా నేను హృదయంలో పరిశోధిస్తున్నాను, అంతరంగంలో ఎందుకంటే ఆయన మనం పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనం ఏ ఘోరమైన స్థితిలో ఉన్నాము. అయితే ఎంతటి ఘోరమైన పాపం క్షమించడానికి ప్రభు యేసుక్రీస్తు వరకు సిద్ధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియమైన సహోదరులందరికీ దేవుని యొక్క వాక్యం చెప్పబడింది. పాపం భయంకర స్థితిలో ఉంటే మనం వినిపించడానికి యేసుక్రీస్తు యొక్క ఆయన ధరుడైన యేసుక్రీస్తు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం యొక్క మాట చెప్పు 13:17 వచనంలో ఈ మాట అయినను మీరు 13:17 అయినను మీరు ఆ మాట విననులని మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుచున్నాను. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా విడుచుచుండెను. కాబట్టి మనం దేవుని యొక్క ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన మన పట్ల చేసినటువంటి మనము ఎంతగా వివరించగలరు, ఎంతగా చూసుకున్న వారమైందని
దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి ఏరియా గ్రంథంలో మనకు ఆయన ఎన్నో విషయాలు మనకు తెలుసుకోమని ఆయన మనకు ప్రకటిస్తూ తెలియజెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఏరియా గ్రంథంలో 10వ అధ్యాయంలో చూస్తే యెహోవా నిన్ను కోరిన వాడెవడు అంటే వేరుకులలో నీవంటి వాడు ఎవడు లేడు, నిన్ను కోరిన వాడు ఎవడు లేడు అని స్పష్టంగా మనం చెప్పాడు. నీవు మహాత్ములవాడవు, నీ శివుడు నీ నామమున ఘనత అయిన దానవు. ఎందుకంటే ఆయన మహాఘనుడైన దేవుడు, ఆయన మహోన్నతుడు, సృష్టికర్త అయిన తండ్రి, ఆయన నిజ దేవుడు. అది 10వ వచనం. యెహోవా ఏకైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, సదాకాలము ఆయన రాజు. ఆయన ఉగ్రతను భూమి తప్పించు, ఎందుకంటే ఆయన ఉగ్రతను భూమిని తప్పించేస్తున్నాడు. అంత శక్తిమంతుడు, అలాగే పరాక్రమమైన దేవుడు, ఆయన మహాకరుడైన యేసుక్రీస్తు ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము ఏ స్థితిలో ఉండి మనము దేవుని ఆరాధించాలి. మన పాప జీవితాన్ని దేవుని యేసుక్రీస్తు నామములో ఆయన కనబడిన వారిని ఈ వాక్య భాగంలో తెలియజేస్తుంది. కాబట్టి దేవుని యొక్క మాటను మనం ధిక్కరించినప్పుడే మనం దేవుని యొక్క మనము ఆయన మాటలు విని ఆరాధించడం మనం వెళ్ళిపోయినప్పుడు ఆయన మహాభూతులకు మనము తప్పించుకునే వారి మొదటి ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయంలో 11వ వచనంలో చెప్పుకోవడం ఏమని చెప్తుంది. కాబట్టి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, తాను తప్పించుకోగల జాలని కీడు వారికి రప్పింపబోతున్నాను అన్నాడు. ఎందుకంటే మనము దేవుని నీతి నియమాలను మనం ఉండకపోతే, దేవునితో మనము ఉండకపోతే, దేవుని యొక్క మనం ఆయన నమ్మకంగా ఉండకపోతే మనం ఏమైనా లోనవుతాం. అందుకంటే ఇర్మియా గ్రంథంలో 3:11 అధ్యాయం 3వ వచనం కూడా ఈ మాట దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను శాపగ్రస్తుడగును. ఈ నిబంధనల వాక్యములను వినని వాడు శాపగ్రస్తుడవుతాడు. అందువల్లే ఇంత శక్తిమైన జీవితంలో పాపమైన మనము దేవుడు ఎంతకాలం ప్రేమించి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన గుణగణాలను మనం తెలుసుకోవాలని ఆయన చూడండి ఎటువంటి మంచి పేరు మన గుణమైన పేరు పెట్టాడో మనం చూస్తున్నాం. యెషయాగ్రంథము 62వ అధ్యాయం, యెషయాగ్రంథము 62వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట ఉంటుంది. ఆయన యొక్క మాటను మనకు విని ఆ మాటను బట్టి మనం ఆనందించేవారని చెప్పబడింది. యెషయాగ్రంథము 62వ అధ్యాయం 4వ వచనం. విడవబడిన దానివని ఏమంట? విడవబడిన దానివని నీవు అనబడవు, పాడైనదని నీ దేశం గురించి చెప్పబడదు. హెప్సిబా అని బ్యూలా అని పేర్లు పెట్టబడదు. ఇక్కడ మనము అదే హెప్సిబా అని బ్యూలా అని ఇక్కడ కింద పుట్నములు వచ్చిన పుట్నములకి చిన్న అక్షరాలు ఉన్నాయి. అక్కడ ఏమంటే ఏమంటారా? ఒకటిలో ఇస్తులా అని, రెండోది ప్రతివంత అని. అంటే ఎన్నికలే జీవితము పాపి అయిన నీవు పరిశుద్ధతలో నడిపించడానికి ఆయన ఏమిటంట? ఆయన ఏమిటాడు? నాకు ఇస్తున్నాను. అయితే ఇక్కడ ఏమన్నాడు? పతివంతవు అని చెప్పబడ్డాడు. కాబట్టి ఈ భూమి అనేది మనం ఎందుకంటే మనం చాలాసార్లు కూడా మనము దాని వివరణ ఇచ్చాడు. కానీ మనం చాలా మంది కూడా భూమిని ఆ
దైవోత్పత్తి అంటే కొంత చాలా భూమిని పూజించి ఇప్పుడు భూమి కాడ ఏదైనా కార్యక్రమాలు చేసినప్పుడు భూమి పూజ చేయడం, భూతల్లి ఇవన్నీ చేస్తారు. ఆ విధంగా పూజిస్తారు. అందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రతివర్త అంటే ఆమె అన్యక అనే స్థితిలో ఇక్కడ మనం చెప్పబడుతుంది. కాబట్టి ఎందుకు దేవుడు అంత ఆమెను ప్రేమించగలిగిన వాడయ్యాడు? ఎందుకు ఆయన యొక్క పేరు పెట్టుకున్నాడు? ఎన్నిక లేనిది అంటే తృణీకరింపబడిన ఆమెను, అంటే ఎన్నిక లేని ఆమెను, తృణీకరింపబడిన ఆమెను దేవుడు ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన యొక్క మంచితనం బట్టి అక్కడ నీవు నాకు ఇస్తున్నావు అంటే నాకు ఇష్టమైన దావు, నీవు నా కుమార్తెవు, నీవు నా కుమారుడు అంటే దేవుడు ఎక్కిన తర్వాత దేవునికి ఇష్టమైన కుమార్తెలుగా ఉంటానని దేవుని యొక్క ఆ గొప్పతనాన్ని మనం చూపిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం ఇంటికి వచ్చిన 5వ వచ్చినాం. యెషయా 65 యవ్వనము అనేకగా వర్ణించి పెళ్లి చేసుకున్నట్టు నీ కుమారులు నిన్ను వర్ణించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కుమారుడు చూసి సంతోషించుటకు దేవుని గూర్చి సంతోషించుతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఎవరి నుంచి సంతోషిస్తున్నాడు? దేవుని తన పేరు పెట్టుకొని తన కుమార్తెను, ఆయన తన పేరును మార్చుకుని ఆయన నా కుమార్తెను, కుమారుడు పెళ్లి కూతురు చూసి పెళ్లి కుమారుడు సంతోషించినట్టు, లేదా పెళ్లి కుమారుడు చూసి సంతోషించినట్టు నేను మిమ్మల్ని చూసి నేను సంతోషిస్తున్నాను. అందుబట్టి హెప్సిబా తిరుగులా అని ఆ పేరు కట్టబడ్డాడు. అందుబట్టి నాకు ఇష్టురాలు ప్రతివర్తవు అని ఆయన ఇష్టంగా పెంచుతున్నాడు. ఆ ఇష్టమైన ఆయన నీవు అనేకమైన జనములుగా, అనేకమైన వారిగా నీవు ఎలా ఉన్నా అనేకమైన జనములుగా, అనేకమైన పేరు రీతిగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం. కాబట్టి చూడండి, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క కృపగల దేవుని యొక్క మాట్లాడటం చూస్తే, ఆయన యొక్క మహాగణమైన యేసు చూస్తే ఇక్కడ మనం ఆయన మాటను మనం వింటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఆ మహాగణమైన యేసు క్రీస్తు చూడండి, కీర్తన గ్రంథం 113వ అధ్యాయం ఇక్కడ 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వాక్యవాడు కాడు. ఎందుకంటే ఆయన గొప్పతనం అలాగా, ఆయన ఎంపిలాగా, ఆయన మహాత్మైన క్రీస్తు యేసు మనలో ఆయన పోషించి నడిపిస్తూ ఆయన మహాదేవాది దేవుడైన కాపాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క గొప్ప ఆయన యొక్క దేవాది దేవుని యొక్క మాటలను చూస్తే, ఆయన యొక్క మనం ఎంతగానో తన పేరు పెట్టుకుని ఎంతగానో మనము ఆయన ఎంతగానో ప్రేమించి ఆదరించి పోషించగలిగిన దేవుని యొక్క మనం చూస్తున్నాం. ఇక్కడ 113వ అధ్యాయం 8వ అధ్యాయం ఆయన కుమారుడు సంతోషం అతిగా చేయవాడు చుడి. చూడాలి ఎంత గొప్పతనమైన పెద్ద కుప్పల నుండి లేవనెత్తువాడు, ఆయన పెద్ద కుప్పల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. ఒకప్పుడు దావీదు మహారాజు, అయ్యా నేను ఏమన్నా గొర్రెలలో ఉన్నామని, ఎన్నికలేని వారి నా జీవితం అని. కాబట్టి అలా పెద్ద
పైకింది కూడా ఆయన సంతులేని దాని విధానంగాను కుమారుని సంతోషంగా తల్లిగా చేయగలిగిన శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన గర్భఫలం ఇచ్చువాడు ఆయన, భూఫలం ఇచ్చువాడు ఆయన. ఎందుకంటే సార్వభౌమాధికారం కలిగిన వాడు. అంటే మనం దేవుని అడగవలసిన రీతిలో మనం అడగలేని స్థితిలో ఉన్నామో అది మాత్రం మనం తెలుసుకుని కాబట్టి ఎందుకంటే ఇది మనం చూసినప్పుడు ఈ మాట్లాడే ఏ అధ్యాయంలో 3వ వచనం సూర్యోదయం సూర్యుడు అస్తమయం వరకు ఎందుకంటే పొద్దు వర్షం మొదలుకొని పొద్దు పొద్దున్న వరకు దేవుని యొక్క ఆరాధనలో ఉన్న దేవుని దేవుని స్థుతించేవారమై ఉండాలి అని అంతటి ఎన్నికలేని మానవుడు ఎందుకు తెలంగాణ యొక్క స్త్రీకి పక్కన వేసిన ఎందుకు ఎందుకు తలగా వేసిన ఈమె ఎవరో ఒకసారి మనం ఆమె ఎవరో ఆమె పేరు బట్టి ఆమె ఎన్నికలేని ఆ స్త్రీ ఎవరో ఆమె ఎవరో ఒకసారి మనము కొత్త నిబంధనలు ఇచ్చిన మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ గొప్ప దేవుడైన దేవదేవుడే ఆమె ఎన్నికలేని చేసిన ఈ ప్రజలు దేవుడు ఆమె తీసుకొచ్చాక విలువైనది కాదు. ఆమె ఎన్నికలేదే కూడా ఎన్నికగా తలగా చేసుకుని ఉండగలిగేదిగా మనం చూస్తున్నాం. అందును బట్టి ఆమె ఎందుకంటే అన్ని తను స్పందించి పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే ఆమె ఏనాడు ఎవరు ఎన్నికలేమని చేసేసారు. ఎందుకంటే ఆమె ఎవరో మనం చూసుకొని ఈ ఆధ్యాత్మిక మనం ముగించుకున్నాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం యోహాను సువార్త చూడండి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనం ఎవరంటే ఈమె ఎవరు? సమరయ స్త్రీ. ఎవరంటే సమరయ స్త్రీ. ఈమె ఎన్నికలేని అంటే ఈ సమరయ గ్రామంలో ఎన్నికలేనిలను ఎవరు ధృవీకరించబడినదైంది. అందుకే ఆమె ఆ సమయానికి బయటకు వచ్చేందుక ఆమెకు ఎవరు లేని టైంలో వస్తుంది. ఎందుకంటే సమరయులు యూదులకు సాంగత్యం లేదు. వారు వచ్చినప్పుడు నడిచిన దావలో కూడా వారిని వెళ్ళిపోయేదానికి కూడా లేదు. అందును బట్టే ఆ దేవదేవుని యొక్క మాటలను చూస్తే ఇక్కడ మనకు తెలియజేయాలి. ఈ యొక్క సమరయ గురించి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాము. కానీ అసలు ఎవరికి తెలియదు కనుక తను చెప్పుకునే స్థితిలో ఉన్నాను. ఎందుకంటే నేల నుండి పెట్టకు వాడు ఎవరికి వాడు ఎవరు? ఆయన. ఈయన ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు? యెరూషలేము నుంచి ఎన్నో పట్టణాలకు వెళ్ళితే సమరయ ప్రాంతం వెళ్ళిపోవడానికి ఈమె కోసమే వస్తున్నాడు. అందును బట్టే ఆయన జీవితం మారింది, ఆయన బ్రతుకు మారింది. ఆయన ఆ గ్రామములకు కథగా నిలబడిపోయింది. అంటే ఆయన ద్వారా వందల వేల మంది రక్షింపబడారు. ఆయన ద్వారా ఎందరో రక్షింపబడ్డారు. ఆయన యొక్క జీవితము బైబిల్ గ్రంథంలో చరిత్రలో లెక్కింపబడింది. అందును బట్టే ఆయన జీవజల నదులను యేసు ప్రభు ద్వారా ఆయన తృప్తి పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈయన ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. కానీ ఈయన జీవిత చరిత్రలు ఎక్కడ ఉన్నది తెలియదు. ఏదో మనం వస్తున్నాం, ఏదో చెప్పినాం లేదు, ఏదో వెళ్ళిపోతున్నాం లేదని మనం అనుకుంటున్నాం. కానీ ఈమె యొక్క జీవితమే మారిపోయింది. ఆ సుధారణ ఊళ్ళో ఉండిన ఎందుకంటే ఆమె యొక్క జీవిత సమరయం యొక్క సుధారణ ఒక ఊరిలో ఉన్నది. ఆ సుధారణ ఊరు గ్రామంలో ఆమె వలన అంతా ఎక్కడంటే ఆ మాట అంటే 5వ వచనంలో 4:5 వచనంలో మనం చూడగలుగుతాం. ఎందుకంటే
యాకోబు తన కుమారుడైన యాకోబు తన కుమారుడైన యేసుకు ఇచ్చిన భూమి దగ్గరలో సమరయంలోని సున్నాలలో ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు వాడి ఉండెను. కనుక యేసు ప్రయాణం వలన అలసిన రీతిగా ఆ బావి ఎదుట కూర్చున్నాను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. ఆ సమయంలో ఆయనకు అక్కడ పోవాల్సిన అవసరం ఎందుకు కదంటే, ఇదిగో ఈమె కోసమే ఎన్నికగా ఎంచబడింది. అందులో బట్టే ఆయన జీవితమే మారిపోయింది. ఆయన జీవితమే మార్చబడింది. యేసు ప్రభు ద్వారా ఉన్నట్టుగా జీవితాన్ని ఒప్పుకున్నవాడు రక్షించబడతాడు, తప్పుకున్నవాడు చనిపోతాడు. అందులో బట్టి ఆయన జీవితాన్ని యేసు ప్రభువులో మాట్లాడిన విధానాన్ని, అయ్యో నా జీవితాన్ని గురించి, నా క్రియల గురించి చెప్పిన వాడు రండి అని సుఖాన గ్రామంలోకి వెళ్ళి వారిని అందరినీ తీసుకొచ్చింది. ఆయనకు ఇష్టురాలు ఎవరంటే ఆయనకు ఇష్టురాలుగా ఉన్నది, ప్రతివంతగా ఉన్నది. ఆయన ఇష్టము ఆయన ద్వారా నెరవేర్చుకున్నాడు. అందులో బట్టే వారు ఇక్కడ మనం రాష్ట్రంలో బావి తీసుకుంటూ అని ఆయనలో వచ్చినప్పుడు వారు మేము ఆరాధన అంటే ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒక్కసారి ఎన్నికలు పోయి ఆరాధనలో ఆరాధించేవారు. యేసు ప్రభువు సంప్రదిస్తూ అన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ 24 వచ్చినప్పుడు 23-24 అక్కడ అన్నాడు, అమ్మ ఆరాధనకి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ సమయం ఇప్పుడే వచ్చినది, అది ఇప్పుడే ఉన్నది సమయము, నువ్వు దేవుని ఆరాధించినప్పుడు ఎందుకంటే ఆ సమయం ఏంటంటే ఇది తండ్రిని ఆరాధించుకున్నప్పుడు, ఇది తండ్రిని ఆరాధించే వారికి ఇంత సమయం, ప్రతి వారికి సమయం ఇప్పుడే ఆ సమయం వచ్చింది అన్నాడు. ఆ సమయం ఏంటంటే మనం పుట్టినవాళ్ళని చూస్తే మూల భాషలో ఎదుగుతున్నాడు అన్నట్టుగా ఉంది. చూడండి, దేవుని యొక్క చక్కని వాక్యాన్ని గురించి మనం వివరించుకుంటాం. అందులో బట్టే ఆయన యొక్క యేసు ప్రభు యొక్క ఆకర్షించుకోవడానికి ఆయన ఎక్కడ ఆయనతో ఒక సంపాదన జరుగుతున్నప్పుడు శిష్యులు మనకి పండుగ టైం భోజనం కావాలని చెప్పి వాళ్ళు ఎక్కడ చెప్పారంటే సుగాత్మ నామాన్ని వేయాలి. ఆ కాలంలో ఎక్కువ చేసి రొట్టెలు మాత్రం జరిగేది. కానీ ఆ రొట్టెలు తేడానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇక్కడ 4 వచ్చాడు. అందుకు ఆయన పూజించినప్పుడు మీకు తెలియని ఆహారం నాకు ఉండదని వారితో ఆయన తెచ్చునేమో అని తెచ్చిందేమో అడిగారు. ఒకప్పుడు అని ఎవరితో తెచ్చి ఉంటుందేమో అని ఒకరితో చెప్పుకోండి. యేసు వారిని చూసి నన్ను పంపిన వారి చిత్రం నెరవేర్చున్నాయి, ఆయన పని కుదరుతున్నాయి నాకు ఆహారమయ్యున్నది అన్నాడు. అంటే దేవుని యొక్క ఆహారము ఎవరి ద్వారా ఆహ్వానించబడినదైతే ఒక సమరయుడిగా ఆయన ఇష్టురాలు అని అక్కడ మనం చెప్పకూడదు. ఆ ఇష్టురాలు వారి ఎవరు అంటే ఇదిగో ఈ సమరయుడు, ఆ సుధారణ గ్రామం, ఆ చుట్టుపక్కల ప్రాంతపడతాయి. ఈమె ద్వారా రక్షణ పొంది వారందరూ యేసును అంగీకరించి అక్కడ ఈమె ఒక తలగా ఎన్నికగా నిలబడి వారి జీవితాన్ని మార్చి యేసుకు వారందరినీ నడిపించి ఆమె విశ్వాసాలుగా వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క వాక్యం చూడండి, ఆయన ఎంత నిశ్చాలో ఆ మాట చెప్పిన ఈ మాటను చూస్తే మొదటి వచ్చిన తర్వాత దేవాది దేవుని యొక్క సంరక్షణ సాకర్యం
జరిగిన తర్వాత దేవుడి యొక్క గొప్పతనాన్ని ఆ సమరస్త్రీ ద్వారా మనకి ఇష్టమైన పని దేవుడి కార్యాన్ని మన ద్వారా నెరవేర్చుకున్నాం. అది దానికి ఇష్టమైనది ఎందుకంటే ఆహారం ఏ విధంగా సమరస్త్రీ ద్వారా యేసు ప్రభు యొక్క ఆహారాన్ని ముట్టుకున్నట్టుగా ఆహారాన్ని ముట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇంకా తగిన ఒకసారి అర్జునం అంటే ఆగ్రహంతో ఉంది కానీ సబ్జెక్టుగా గట్టిగా ఉంది కాబట్టి ప్రేమ సహోదరి సహోదర పాత నిబంధన వస్తే ఆయన చెప్పాడు ఇస్తున్నా. రెండవది ప్రతివార్త అని ఆయన పేరు పెట్టి ఆ ఏరియాలో ఆ ప్రాంతానికి ఆయన ఎంతగా దేవుని యొక్క రక్షణపడి ఆయన జీవిత విధానంగా బైబిల్ గ్రంథంలో లిఖింపబడి ఆయన జీవితం ఎంతో సాక్షిగా నిలబడేలా మనం చూస్తున్నాం. అలాగా దేవుని ఆహారాన్ని తీర్చడానికి ఆయన ఇష్టమైన జీవితం మనం జీవించాలని అని చెప్పారు. కాబట్టి ఆయన లోకంలో ఎవరిని తప్పుపడుతుంది రాలేదు. ఎందుకంటే ఆయన 5 మంది పెంచుతారని యేసు ప్రభు. కాబట్టి ఆయన తప్పుపడుతుంది రాలేదు. అందుకంటే ఒక మాట అన్నాడు. చివరిగా ఒక మాట మనం ముగించుకున్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. లోకమున కుమారుని ద్వారా రక్షణ పొందగలిగే గాని లోకమున తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోని పంపలేదు. తీర్పు తీర్చుటకు లోకంలోనికి పంపలేదు. తీర్పు తీర్చడం నువ్వు అర్థం నువ్వు వినగానే నువ్వు అర్థం చేస్తున్నావు, నువ్వు విన చేస్తున్నావని వారి పాపములను ఎత్తి చూపించడానికి రాలేదు. యేసు ప్రభువు రక్షణ పొందే అవకాశం ఉంది. రక్షణ పొందడానికి యేసు ప్రభువే మనకు అవసరం. కాబట్టి ఆయన విధానాన్ని వచ్చి ఈ విధంగా మనకు చెప్పబడుతుంది. కాబట్టి మహాగణుడు యేసు యొక్క జీవిత విధానంలో ప్రభువు నమ్మకంగా ఉంటారని స్త్రీలకు ఈ విధంగా ఆయన ఎంత పొద్దు వేరుకుంటున్నాడు, ఆయన ఎంత మంచి వేరుకుంటుంది. ఆ జీవిత విధానానికి కొత్త నిబంధన వచ్చిన తర్వాత ఈ విధంగా సమరస్థితి ఆ పేరు తెచ్చి ఆయన దేవుని యొక్క మాట ద్వారా ఆమె ఆ జీవితాన్ని మార్చుకుని సాక్షిగా దేవుడి వాటిని ఆశీర్వదించబడిన